ఆకాశంలో సగం అవకాశాల్లోనూ సగం అంటున్నారు మహిళలు. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామి నుంచి యుద్ధ విమానాలు నడిపే పైలట్ వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే దేశంలోనే బహుశా తొలి బస్ డ్రైవర్ గా మన తెలంగాణ ముద్దుబిడ్డ సరిత ఘనత వహించారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ పొంది బస్ డ్రైవర్ గా ఆమె పనిచేస్తున్నారు. నల్గొండ నుంచి ఆమె ప్రయాణం డిటిసి ఉద్యోగిగా ఎలా సాగింది అన్న విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది V6. దేశంలోనే తొలి మహిళా బస్ డ్రైవర్ గా ఘనత వహించిన తెలంగాణ ముద్దుబిడ్డ సరిత ప్రస్తుతం మనతో ఉంది. సరిత, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. తెలంగాణ ప్రజల తరపున, ఆ తర్వాత V6 ప్రేక్షకుల తరపున వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. సో మీ నల్గొండ నుంచి మీ ప్రయాణం ఢిల్లీ వరకు ఎలా సాగింది? దేశంలోనే తొలి హెవీ మోటార్ వెహికల్స్ లైసెన్స్ సాధించిన మహిళగా ఘనత సాధించడానికి మీ వెనక ఎవరున్నారు? మా వెనుక మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. నేను సంస్థ నారాయణపూర్ వాయిల్లపల్లి సీతానాయక్ తండ మాది, తెలంగాణ నుంచి బిలాంగ్ చేస్తాను. నేను 15 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇంకా తర్వాత మా ఫ్యామిలీ ప్రాబ్లం కొంచెం వీక్గా ఉంటే మా నాన్న హెల్త్. ఎక్కడ చదువుకున్నారు? ఎడ్యుకేషన్ ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారు? ట్రైబల్ ఏరియా నుంచి వచ్చారు, ట్రైబల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడికి రావడం ఎట్లా ఉంది? నేను దేవరకొండలో చదువుకున్నాను 10th వరకు. అక్కడ మా సిస్టర్ పెద్దక్క ఉండేవారు. అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం ఇదిగా ఉండే, మా బావకి హెల్త్ కూడా బాగాలేదు. అలానే మా నాన్న హెల్త్ బాగాలేకపోతే నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి కొన్ని పనులు కూడా చేశాను, వ్యవసాయం వగేరా. అందులో కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది, ఇట్లా వాగులు రావడం, ఇట్లా చైన్ కొట్టుకుపోవడం. దాని తర్వాత టైలరింగ్ నేర్చుకున్నాను. అక్కడ కూడా సరిగా గిరాకీ లేకపోవడం వల్ల మళ్ళీ అక్క దగ్గర వెళ్ళాను, పెద్దక్క దగ్గర. అక్కడ పెద్దక్కకి ఆటో ఉండే, అదే ఆటో బావకి హెల్త్ బాగాలేకపోతే నేను చిన్నప్పుడు నాన్న స్కూటర్ నడిపించేదాన్ని. అలానే ఆటో స్కూటర్ సేమ్ అనుకొని ఒక 2 రోజులు బావతోనే ట్రైనింగ్ తీసుకొని అదే బావ ఆటో నడిపించడం మొదలుపెట్టా. బావ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇద్దరు ఫ్యామిలీని చూసుకోవడం మొదలుపెట్టా. దేవరకొండలో ఒక 1 year ఆటో నడిపించి దాని తర్వాత మా బావ చనిపోయారు. మా బావ చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా లోన్ ఇస్తారేమో, ఆటో లోన్ అని చెప్పడంతో నేను నారాయణపూర్ వచ్చాను. నారాయణపూర్ వచ్చి లోన్ అప్లై చేసుకున్నాను. లోన్ వచ్చింది, ఆటో తీసుకున్నాను. నారాయణపూర్లో 2 సంవత్సరాలు ఆటో నడిపించాను. అలానే నడిపించుకుంటూ మా ఫ్యామిలీని పోషించుకుంటూ వచ్చాను. మా ఒక సిస్టర్ పెళ్లి కూడా చేశాను. అట్లనే మా నాన్న హెల్త్ బాగా చేయించాను. అంటే ప్రతి మనిషి ఒక విధంగా అనుకుంటారు. కలెక్టర్ అనుకుంటారు, డాక్టర్ అనుకుంటారు, ఇంజనీర్ అనుకుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్క విధంగా అనుకుంటారు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మీరు ఏమవుదామని అనుకున్నారు? చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మా నాన్న పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకున్నారు. మా 4 అక్కల్ని నన్ను కూడా బాగా చదివించారు. 10-15 సంవత్సరాలు వెనుకకి చూస్తే ఎవ్వరూ అప్పుడు చదివించలేరు ఎవరికి. మమ్మల్ని మా నాన్న ఎంకరేజ్ చేసి బాగా చదివించాడు. మా నాన్న మా అమ్మ మమ్మల్ని బాగా మంచిగా చూశారనమాట. అందుకోసమే మా నాన్న బాధని తట్టుకోలేక ఒక కొడుకైనా ఒక కూతురైనా ఏంటి, మా నాన్న 5 కూతుర్లే, కొడుకులు ఎవరు లేరు. 5 కూతుర్లమే. అయితే అందరు అక్కల పెళ్ళిళ్ళు అవడంతో నాన్న మీరు 5 కూతుర్లే అంటారు. మీరు చూస్తే క్రాఫ్, తర్వాత ఈ షర్ట్ పాయింట్ ఇదంతా చూస్తే దాదాపు అబ్బాయిలాగా మిమ్మల్ని మీ తండ్రి పెంచారా? అవును, చిన్నప్పటి నుంచి నాన్న అలానే చూశారు. పుట్టక ముందు నుంచే కొడుకు అనే భావించారు మా నాన్న. తర్వాత ఇంకా చిన్నప్పటి నుంచి అట్లనే పెంచడం, స్టడీకి ఎక్కడ వెనుక కాకుండా ముందుకు పంపించేవారు మా నాన్న. అలాగనే అని కొంచెం మా నాన్న హెల్త్ బాగాలేక కారణంతో మా ఇల్లు కొంచెం వెనుకపడింది. ఎందుకు అలా 10 మందితో చెప్పించుకోవడం ఏమీ లేనట్టుగా అనుకొని నేను ముందుకు వెళ్ళాను. చిన్నప్పటి నుంచి ఇట్లా ఉండాలి, షర్ట్ పాయింట్ వేసుకొని క్రాఫ్ చిన్నగా చేసుకుని అలానే చూసేవారు నాన్న. దాని తర్వాత ఆటో నడిపించాను. అప్పట్లో కొంచెం మా లేడీస్ డ్రెస్లో ఉన్నాను. అందుకోసమే అక్కడ కూడా కొంచెం అనుభవించాను. వాళ్ళు కొంచెం ఎగతాళి చేయడం, అమ్మాయి ఏంటి నడిపించడం అది ఇది అనడంతో. ఎక్కడ సంస్థ లేదు, దేవరకొండలో. అయితే మా బావే చెప్పారు, ఇంతకుముందు నువ్వు అబ్బాయిలాగా ఉన్నావు కదా, అదే డ్రెస్లో అదే గెటప్లో ఉండి చూడు, ఒకసారి నీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే చూస్తాననేసి మా బావ చెప్పడంతో నేను అదే మళ్ళీ అబ్బాయి డ్రెస్ వేసుకోవడం, ఇట్లా నడిపించడంతో నాకు ఏమి ఇబ్బంది రాలేదు. ఇలానే ముందుకు వెళ్ళి ఇట్లా హైదరాబాద్లో హోలీ మేరీ కాలేజ్లో బస్సు నడిపించడం దొరికింది. అక్కడ ఎన్ని సంవత్సరాలు నడిపించారు దేవరకొండలో ఆటో? ఫస్ట్ దేవరకొండలో ఆటో 1 year నడిపించాను. సంస్థ నారాయణపూర్లో 2 సంవత్సరాలు ఆటో నడిపించాను. అక్కడ నుంచి అలాగనే ఆర్మీ ట్రైనింగ్ కూడా వెళ్ళాను, మా నాన్నకి ఇష్టం కాబట్టి.
మా నాన్న హెల్త్ బాగాలేక కాబట్టి మళ్ళీ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఇవ్వడం మూమెంట్లో నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను. నాన్న పూర్తిగా హెల్త్ బాగాలేదు, ఆ ట్రైనింగ్ అక్కడే ఆగిపోయింది. దాని తర్వాత అదే డిటీసీ ఆర్టీసీ అని అప్లై వచ్చింది గవర్నమెంట్ నుంచి. 2 సార్లు అప్లై చేశాను. నల్గొండలో ఒకసారి, హైదరాబాద్లో ఒకసారి చేశాను, కానీ అవకాశం రాలేదు. అట్లనే ఒక మేడం పరిచయం అయింది, భానుశ్రీ మేడం అని, చాలా హెల్ప్ నేచర్ మేడం. ఆ మేడం ద్వారా నేను ఢిల్లీ రావడం అయింది. ఇప్పుడు 4 దేవరకొండ నుంచి హైదరాబాద్ వచ్చారు కదా, హైదరాబాద్ ఏ సంవత్సరంలో వచ్చారు? ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నారు? సంవత్సరంన్నర హైదరాబాద్లోనే ఉన్నాను. 2009 లాస్ట్ నుంచి 2010 వరకు హైదరాబాద్లో ఉన్నాను. 2011 2వ నెలలో నేను ఢిల్లీ రావడం మొదలైంది. అక్కడ హైదరాబాద్ లో ఎక్కడ పనిచేశారు? హోలీ మేరీ నర్సింగ్ BSc నర్స్ కాలేజ్లో అక్కడ పనిచేశాను. ఓకే, అంటే ఉమెన్స్ కాలేజీలో మీరు బస్సు నడిపారు? ఏం నడిపారు అక్కడ? బస్ నడిపించాను, వార్డెన్ గా కూడా పనిచేశాను అక్కడ. ఫస్ట్ వార్డెన్ గా వెళ్ళాను, దాని తర్వాత ప్రిన్సిపాల్ సార్ లైసెన్స్ చూసి ఓకే నువ్వు బస్ నడిపిస్తానంటే నేను బస్ ఇస్తానని చెప్పేసి మళ్ళీ ట్రాల్ తీసుకొని ఆ తర్వాత బస్ ఇచ్చారు నాకు. అప్పుడు ఏంది, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందా? బస్ హెవీ మోటార్ లైసెన్స్ ఉండే, దాని తరపు నుంచి నాకు బస్ నడిపేయడం 1 సంవత్సరం. ఎవరు నేర్పించారు బస్ నడపడం మీకు? నేను ఇంతకు ముందు మా ఊర్లో ట్రాక్టర్ ఉండే, ఆ ట్రాక్టర్ ద్వారా హెవీ వెహికల్ నడిపేయడం నేర్చుకున్నాను. దాని తర్వాత మళ్ళీ మన నాచారం ECLలో ట్రైనింగ్ స్కూల్ ఉంది, అక్కడ ఒక వన్ మంత్ నేర్చుకున్నాను. అక్కడ బాగా నేర్చుకున్న తర్వాత మళ్ళీ లైసెన్స్కి లెర్నింగ్ తీసుకొని, లైసెన్స్ తీసుకోవడానికి ట్రాల్ కంపల్సరీ ఇవ్వాలి, అట్లా ఎవ్వరు ఇవ్వరు లైసెన్స్. RTO సార్, బ్రేక్ ఇన్స్పెక్టర్ సార్ ఇద్దరు నిలబడి చూశారు. అక్కడ బస్సు లేదు, ఒక సిమెంట్ లారీ, లోడ్ లారీ నిలబడితే ఆ లారీ ట్రాల్ ఇస్తే అప్పుడే సార్ వెరీ గుడ్ అనేసి చెప్పేసి 470 రూపాయలు ఫీజు తీసుకొని అప్పటికప్పుడే నాకు లైసెన్స్ ఇచ్చారు సార్. కూడా దేవరకొండలో ఆటో నడిపేటప్పుడు ఎంత సంపాదించేవాళ్ళు? నేను 400 నుంచి 500 వరకు సంపాదించేదాన్ని డైలీ. హైదరాబాద్ లో కొంత తక్కువ, కేవలం 5,000 రూపాయలు రావడం వల్ల ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఎవరి ద్వారా ఢిల్లీ వచ్చారు, ఎక్కడ పనిచేశారు? నేను భానుశ్రీ మేడం ద్వారా ఢిల్లీ వచ్చాను. ఆమె ఉండడానికి ఆమె హెల్ప్ చేసింది, ట్రైన్ టికెట్ కూడా హెల్ప్ చేసింది, ఒక 5,000 రూపాయలు కూడా ఇచ్చింది. మళ్ళీ వాళ్ళ రిలేషన్స్తో ఉండడానికి 1 మంత్ వరకు నాకు హెల్ప్ చేసింది. మళ్ళీ అక్కడ నుంచి ఆజాద్ ఫౌండేషన్ వాళ్ళతో స్వయం ఆమెనే మాట్లాడించి ఇంటర్వ్యూ ఇప్పించి తర్వాత ఆజాద్ ఫౌండేషన్ వాళ్ళతో ట్రయల్ తీసుకున్నాను, సెలెక్షన్ అయిపోయింది. వాళ్ళు కూడా ఆజాద్ ఫౌండేషన్ ఏం చేస్తుంది? జనరల్ గా ఉమెన్స్ క్యాప్ నడిపించడానికి ఆజాద్ ఫౌండేషన్ సకా క్యాప్స్ అంటారు. అక్కడ నయనతార మేడం నాకు హెల్ప్ చేసింది. రూట్ చూడడానికి 6 నెలలు నాకు ట్రైనింగ్ పట్టింది. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తారు, కమ్యూనికేషన్స్ క్లాసులు ఉంటాయి, ఇంకా 2-3 క్లాసులు ఉంటాయి. అవి తీసుకోవడం, రూట్లు చూడడం, అవన్నీ నాకు 6 మంత్స్ పట్టింది. దాని తర్వాత నేను డ్యూటీ వెళ్ళాను. అక్కడ నుంచి ఒక మేడం దగ్గరనే చేశాను, పర్సనల్గా ఇచ్చారు నాకు ఒక మేడంకి. అక్కడ ఒక 2 సంవత్సరాలు చేశాను. CMD అని దేవిశ్రీ ముఖర్జీ మేడం వచ్చింది, DTCది, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ చైర్మన్. ఆ మేడం ద్వారా మీటింగ్లో ఇట్లా మేడం నేను హెవీ వెహికల్ లైసెన్స్ కూడా ఉంది నాకు, నడిపిస్తాను కూడా అనేసి చెప్పాను. మేడం చూసి సంతోషించింది. నాతో పాటు ఇంకా 10 మెంబర్స్ అమ్మాయిలు కూడా వచ్చారు, వాళ్ళ దగ్గర కమర్షియల్ లైసెన్స్ ఉండే. అయినా అందరం సెలెక్షన్ అవ్వడానికి వెళ్ళాము. మెడికల్ టెస్ట్లో నేను ఒక్కదాన్నే పాస్ అయ్యాను, కతిమ వాళ్ళు హైట్లో తక్కువ అయ్యారు. అక్కడ నుంచి మళ్ళీ ఒక్కదాన్ని అని మేడం కూడా ఎంకరేజ్ చేసి నాకు ట్రైనింగ్ పంపించారు. 4 సంవత్సరాలుగా దాదాపు ఢిల్లీలో ఉంటారు కదా, మీ ఫ్యామిలీ అంతా కోఆపరేట్ చేశారా? వాళ్ళని వదిలి దూరంగా ఉండడం మీకు ఇబ్బంది అనిపించలేదా? బాగా ఇబ్బంది అనిపించింది సార్. మా మదర్ ఏడ్చేవాళ్ళు, మా నాన్న కూడా వెళ్ళొద్దని చెప్పేవారు, ఇక్కడే ఏదో చూసుకున్నామా. మా ఫ్యామిలీ మొత్తానికి అదే చెప్పేవారు, ఇక్కడ ఉండి ఏదో ఒకటి చేసుకొని మాకు సపోర్ట్గా ఉండు, అంత దూరం వద్దు అనేసి కూడా చెప్పేవారు. కానీ డబ్బులు ప్రాబ్లంతో నేను ఇక్కడ దాకా రావడం అయింది సార్. అక్కడ ఉంటే కొంచెం మనీ తక్కువ వచ్చేది, ఇంట్లో మేము పోషించుకోవడానికి పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ వస్తే కొంచెం డబ్బులు అమ్మ వాళ్ళకి పంపిస్తాను, ఇక్కడ నేను కూడా సేఫ్ ఉన్నాను, నాకు కూడా ఖర్చులకు వెళ్తుంది అనేసి ఇక్కడికి వచ్చాను సార్. అక్క వాళ్ళ పెళ్ళి చేశాను కదా, అందుకోసమే ల్యాండ్స్ మొత్తం పోయింది సార్. ఒక 1/2 ఎకరం ల్యాండ్ ఉంది, ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా నేను ఆటో నడిపించాను. మా అక్క వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి కొన్ని ఇంత డబ్బులు ఇస్తే సరే గవర్నమెంట్ నుంచి ఇల్లు వస్తే కొంచెం ఆ ఇల్లు కట్టించుకున్నాను. నాన్న హెల్త్ చూపించాను. అమ్మ నాన్నకి ఎవ్రీ మంత్ 6-7 పంపిస్తాను, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇంతకు ముందు నుంచి ఉన్న ప్రాబ్లం ఇంకా తీరలేదు, చిన్నగా తీరుపుతున్నాను. సో ఢిల్లీలో ఆజాద్ ఫౌండేషన్లో జాయిన్ అయిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు సరిత పనిచేసింది. ఆ తర్వాత ఆమెకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్ డ్రైవర్గా ఎలా అవకాశం వచ్చిందన్న విషయాన్ని
తెలుసుకుందాం. ప్రస్తుతం మన సరోజినీ నగర్ టర్మినల్ నుంచి బస్సులో సరితతో పాటు మనం కూడా వెళ్తున్నాం. ఆమె బస్సు డ్రైవింగ్ ఎలా చేస్తుంది అన్న అంశాలు మనం కూడా చూద్దాం. మిగతా తోటి ప్రయాణికులతో పాటు మనం కూడా ఆమెతో పాటు ఇదే బస్సులో ప్రయాణించుకుంటాం. ప్రస్తుతం మనం దేశంలోనే తొలి మహిళా బస్ డ్రైవర్ తెలంగాణ ముద్దుబిడ్డ సరిత డ్రైవింగ్ చేస్తున్న బస్సులో ఉన్నాం. ఈ బస్ నెంబర్ 543 సరోజినీ నగర్ టర్మినల్ నుంచి ఇది కప్పాసెడా వెళ్తుంది. ఈ బస్సులో ప్రయాణికులు ఏమనుకుంటారన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక మహిళ ఉంది. आप बताइए, आपको पता है ये महिला ये गाड़ी बस चला रहे? मैंने पहले कभी भी किसी को बस चलाते हुए महिला को स्पेशली कभी नहीं देखा, तो ये मेरा फर्स्ट एक्सपीरियंस है जो मैं इनको बस चलाते हुए देख रही हूँ. और मुझे कहीं से भी कोई कमी नहीं लग रही है कि जैसे बाकी के मर्द लोग चलाते हैं बसेस वैसे ये भी चला रही है और इनफैक्ट काफ़ी अच्छी ड्राइविंग हो रही है. तो मुझे नहीं लगता कि आज के ज़माने में कुछ फर्क लगा मेन ड्राइविंग और वुमेन ड्राइविंग? कुछ भी, बस कुछ फ़र्क इतना ज़्यादा है नहीं. वैसे नॉर्मली जैसे वो चलाते हैं ऐसे ही चला रही है, लेकिन हाँ ये कुछ ज़्यादा जैसे स्पेशली जो आदमी होते हैं वो बसेस चलाते हैं ना, तो वो कुछ इस तरह से चलाते हैं कि बस ना इधर देखते ना उधर, बस चलाते रह जाते हैं. और ये काफ़ी मतलब अच्छे तरीके से ड्राइविंग कर रही हैं, अच्छी तरह से देख रही हैं. ऑल दिस थिंग्स आर गुड. आप बस में अभी 10-15 मिनट बैठा, लेकिन आपको जब तक मैं बताने तक नहीं पता ये बस महिला चला रहे बोलते? हाँ, मुझे सच में नहीं पता था कि ये बस महिला चला रही है. मैं बस में चढ़ी, जैसे कि रोज़ाना चढ़ती हूँ, मुझे लगा वही जेंट्स जो चलाते हैं वही चला रहे होंगे. मैं पढ़ा इसके बारे में. कल मेरे ऑफिस में ना इस बारे में चर्चा हो रही थी, तो किसी ने मेरे से बोला कि अब महिलाएं भी बस चलाने लगी. कल शाम की बात है, तो मैंने कहा अच्छा होता, मतलब चला रही होंगी. मुझे नहीं पता कि इसी जगह में चला रही हैं, मुझे लगा कि कहीं दूसरी जगह में किसी और रूट पर चला रही होंगी. बट आपने मुझे बताया कि वो आपको पता है ये महिला चला रही है, तो मैंने देखा वो महिला थी. तो वुमेन ड्राइविंग चलाए तो थोड़ा वुमेन का सेफ्टी और सिक्योरिटी भी अच्छा रहेगा. बिल्कुल रहेगा, क्योंकि ज़्यादातर बसेस में आपने भी सुना होगा कि हर जगह यही देखा जाता है कि बस में आज इसके साथ ये हो गया उसके साथ वो हो गया, और मोस्टली वो आदमी ही सारी बसें ड्राइविंग करते हैं. आज मतलब अब महिलाएं ड्राइविंग करने लगी हैं बसेस को, तो मुझे जहाँ तक लगता है कि अब महिलाओं के लिए तो सेफ्टी बढ़ेगी, क्योंकि खुद उनके साथ रहने वाली महिला ही बस चला रही है, तो वो कुछ ना कुछ तो महिला के लिए कोई ना कोई तो अच्छा कदम उठाएगी, और ये अच्छाई की तरफ ही जाता है वैसे तो सारा. फर्स्ट टाइम एक महिला बस ड्राइवर बना, तो आपको कैसा लग रहा है? आपने सुना न्यूज़ में? यस सर, मैंने पढ़ा था, न्यूज़पेपर में पढ़ा था कि तेलंगाना के कोई मैडम है जो सरोजिनी नगर स्टैंड से अटैच हुई है अभी. तो मुझे बहुत मतलब अच्छा लगा कि मतलब वीमेन एम्पावरमेंट के लिए ना ये बहुत अच्छा इनिशिएटिव है. और आई कॉन्ग्रेचुलेट टू मैडम एंड वेरी गुड इनिशिएटिव टेकन बाय गवर्नमेंट ऑफ दिल्ली, जो उन्होंने मतलब ऐसा अपॉइंट किया पहली बार. तो अच्छा है सर, सेफ्टी भी सही है, प्लस केयरिंग होती है. मुझे पता है जैसे दूसरे मेल जो ड्राइवर होते हैं उससे ज़्यादा केयरिंग होती है लेडीज़, तो सही है. मैंने देखा स्टैंड पे उन्होंने बस भी बड़ी आराम से रोका, उनका ब्रेक. फर्क लग रहा है आपको? लग रहा है सर, बहुत स्मूथली ड्राइव हो रहा है ड्राइव. नॉर्मली डीटीसी बस ड्राइवर बहुत रैश ड्राइविंग करते हैं, ऐसा ही कुछ होता है, बट सर बहुत स्मूथली चल रहा है ये मैडम. तो मतलब एक्सपीरियंस बहुत है मैडम को, तो बहुत एक्सपीरियंस मैंने पढ़ा है उनके बारे में. वेरी गुड इनिशिएटिव टेकन बाय डीटीसी, वेरी गुड सर. डॉक्टर बन रहे, इंजीनियर बन रहे, पायलट बन रहे, फाइटर जेट भी चला रहे, लेकिन बस अभी तक कोई भी नहीं चला. क्यों? आप क्या रीज़न समझते हैं इसके लिए? सर लैक ऑफ नॉलेज हमारे यहाँ की सोसाइटी जैसे की है उस हिसाब से ऐसे ही होता है. मैं एयरफोर्स में हूँ सर, वहाँ पे मैक्सिमम जो ऑफिसर्स हैं वो लेडीज़ है, मतलब 4000 अराउंड. बट पहला जो दिल्ली में पहले ऐसे ड्राइवर को वो अपॉइंट किया गया है, तो अच्छा है सर. डॉक्टर होते हैं, पता नहीं इंजीनियर्स होते हैं हर फील्ड में, बट ये ट्रांसपोर्ट में नहीं था सर, लोकल ट्रांसपोर्ट में, रेलवे में भी है इवन. तो सर अच्छा इनिशिएटिव है. हाँ सर, बेटर है, सर्विस प्रोवाइडिंग है, एम्प्लॉयमेंट के सेक्टर इंक्रीजेस हुए हैं सर. और सर जब आर्मी सब एरियाज़ में हो सकते तो ट्रांसपोर्टेशन सेक्टर में क्यों नहीं सर. और बेसिक नीड्स भी है सर अपॉर्चुनिटीज़ को इंक्रीजमेंट करने की सर. बस कंडक्टर तो మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपका नाम क्या है? आप कितना साल से काम कर रहे हैं? मेरे को 5 ईयर हो गए. हाँ जी. आप कभी देखा महिला बस ड्राइवर? नहीं, अभी तक तो नहीं देखी, ये फर्स्ट टाइम है जो हम महिला के साथ ड्यूटी कर रहे हैं. फर्क क्या है महिला ड्राइवर और मैन ड्राइवर के बीच में? देखो जी, फर्क तो ऐसा कुछ मेरे को लगा नहीं.
जैसे जेंट्स चलाते हैं वैसे लेडीज भी चला रही है। ड्राइविंग अच्छा कर रहा है? अच्छा कर रही है, कोई वो प्रॉब्लम नहीं है, हाँ। ठीक ठाक कर रही है। लेकिन दिल्ली में थोड़ा कुछ ट्रैफिक प्रॉब्लम है, कुछ लोग ट्रैफिक रूल्स कुछ लोग नहीं मानेंगे, इसकी वजह से कुछ दिक्कत नहीं होगा महिला के लिए? नहीं, दिक्कत तो हो सकती है क्योंकि यहाँ पर दिल्ली में ट्रैफिक ऐसा है कि कोई यहाँ से जा रहा है, कोई वहाँ से जा रहा है, बस के आगे बहुत आते हैं, तो इस चक्कर में यहाँ पर ट्रैफिक में दिक्कत होती है, बहुत दिक्कत होती है। अभी तक महिला कंडक्टर है, महिला पायलट्स है, सब कुछ है, लेकिन महिला ड्राइवर अभी तक क्यों नहीं हुआ? ये पहली बार इतना साल के बाद, आजादी के इतना साल के बाद पहला महिला बस ड्राइवर। अभी इतना साल क्यों टाइम, इतना साल हो गया बनने के? क्योंकि ड्राइविंग में आजकल कोई क्या है कि लेडीज आना नहीं चाहती है ड्राइविंग करने के लिए। इनकी तो मैं बहुत बड़ी हिम्मत मानता हूँ कि ड्राइविंग करने आई है, वो भी डीटीसी में बहुत दिक्कत है वैसे भी पहले से ही, तो मैं तो बहुत मानता हूँ कि ये ड्राइविंग करने आई है डीटीसी के अंदर। बाकी यहाँ पे कोई लेडीज़ वैसे ड्राइविंग मैंने करते हुए देखा नहीं है आज अभी तक। पब्लिक का रेस्पॉन्स कैसा है? रिस्पॉन्स तो अच्छा है, सब कहते हैं कि लेडीज़ ड्राइवर आई है तो अब कुछ अच्छा होगा, लेडीज़ के लिए बहुत अच्छा होगा। जो आजकल वारदातें हो रही है लेडीज़ के ऊपर, उनका सेफ्टी भी होगा। हाँ वही कह रहा हूँ, वारदातें जो हो रही है आजकल लेडीज़ के साथ, उनके लिए सेफ्टी भी हो जाएगी। अब कि लेडीज़ ड्राइवर है तो वो भी डरेगी नहीं बस में जाने के लिए, तो उससे काफ़ी సేఫ్టీ हो गई है। ప్రయాణికులైతే ఖచ్చితంగా ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులైతే ఖచ్చితంగా మేము మార్పు చూసాము. నార్మల్గా డిటిసి బస్ డ్రైవర్స్ అంటే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన బస్ డ్రైవర్స్ ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారు, కానీ సరిత మాత్రం సున్నితంగా డ్రైవింగ్ చేస్తుంది. చాలా తేడా కనబడుతుంది. ర్యాష్గా డ్రైవింగ్ లేదు. మహిళలకు బస్ డ్రైవింగ్ ఇవ్వడం వల్ల ఇటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏమాత్రం అద్భుతంగా డ్రైవింగ్ చేస్తుంది, ఏమాత్రం తేడా కూడా కనిపించట్లేదు. ఈమె మహిళా డ్రైవర్ అని మేము అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే వెనక డోర్ నుంచి మేము బస్సు ఎక్కాము. ఆమె చూడ్డానికి కూడా మహిళలాగా లేదు, షర్ట్ ప్యాంట్ వేసుకుని ఉంది. మీరు చెప్పేంత వరకు కూడా మాకు మహిళా డ్రైవర్ అని తెలియదని వాళ్ళు చెప్తున్నారు. నిన్న మొన్న పేపర్లో చూసాము, తెలంగాణకు చెందిన మహిళ తొలి మహిళా బస్ డ్రైవర్గా నిలిచిందని నిన్న మొన్న వరకు పేపర్లు చూసిందని చెప్తున్నారు. సో ప్రయాణికులంతా కూడా వాళ్ళు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రంగంలో కూడా మహిళలు అడుగు పెట్టడం చాలా మంచి పరిణామం అని వాళ్ళు చెప్తున్నారు. और लेडीज ड्राइवर बहुत अच्छा लग रहा है हमें, बहुत अच्छा चलने की बात है। एक लेडीज आई, इस काम के लिए तैयार हुई, बहुत अच्छा लग रहा है। लेडी कंडक्टर है? हाँ, लेडी कंडक्टर। बस ड्राइवर तो आप कभी देखा? हमने नहीं देखा, पहली बार। आप कितने साल से काम कर रहे हैं? 36 साल। 36 साल से इसी डिपो में? क्या क्या करते हैं? कंडक्टर हैं। और ये आगे आने वाले दिनों के लिए अच्छा है कि लेडी से भर्ती हो ड्राइवरी के लिए, हम भी यही चाहते हैं। बहुत बढ़िया है। दिल्ली में लेडीज का सिक्योरिटी थोड़ा कम है, ऐसा सिचुएशन में ये सिक्योरिटी तो ऐसा है कि महिला की तो अपने आप रक्षा करने वाली बात है, स्वयं रक्षा करे। जब वो खुद अपनी रक्षा के लिए तैयार होगी जब हम लोग भी उसके साथ कंधे से कंधा मिला के काम कर सकते हैं। तो आप कितने साल से काम कर रहे हो? मेरे को यहाँ 33 साल हो गए दिल्ली ट्रांसपोर्ट। तो महिला कंडक्टर देखा, लेकिन महिला ड्राइवर पहली बार देखा है और बड़ा खुशी हुआ देख करके कि महिला भी जो आगे प्रगति के पथ पर है, और भगवान चाहे उनको अच्छा है, इस काम में रिस्पॉन्स मिलना चाहिए। हम लोगों का साथ भी उनके साथ है। దాదాపు గంట పాటు ప్రయాణం చేసి 543 బస్ రూట్లో మనం సరోజినీ నగర్ టెర్మినల్ నుంచి కాపాషెరకు చేరుకున్నాం. సరిత డ్రైవింగ్ను ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ప్రశంసించారు. నార్మల్గా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్ డ్రైవర్స్ అంతా కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, కానీ సరిత డ్రైవింగ్ చాలా బాగుందని వాళ్ళు మెచ్చుకున్నారు. సో ఢిల్లీ చూసుకుంటే కనుక కొంత ట్రాఫిక్ పరంగా చూసుకుంటే కనుక కొంత కాంప్లికేటెడ్. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఢిల్లీ డ్రైవింగ్? సార్ ట్రాఫిక్ చూస్తే మన హైదరాబాద్ ట్రాఫిక్ ఢిల్లీ ట్రాఫిక్ చాలా ఎక్కువ సార్. కాకపోతే ట్రాఫిక్ని చూసి కొంచెం మన మైండ్ని కొంచెం స్లో మోషన్ తీసుకొని వెళ్ళాలి. తొందరగా వెళ్ళొద్దు. తొందరగా వెళ్ళామనుకో ఏ బైక్ అతను ఎక్కడ వచ్చేస్తారో తెలియదు, మనది పెద్ద వెహికల్. అందుకోసమే మేము ఏం చేస్తామంటే 2 సీసాలు అబ్జర్వ్ చేస్తాము, 2 అద్దాలు, అందులో చూసుకుంటూ చిన్నగా వెళ్తామన్నమాట సార్ సీసా ట్రాఫిక్లో. ఇది సార్ మన హైదరాబాద్ ట్రాఫిక్ ఢిల్లీ ట్రాఫిక్ చాలా ఫరకు. ట్రాఫిక్ ఉన్నా పర్లేదు, మన దగ్గర డ్రైవింగ్ మంచితనంగా ఉండాలి, మన ఆత్మవిశ్వాసం మంచిగా ఉండాలి. దాన్ని బట్టి ఎంత రిస్క్ అయినా మంచితనంగా వెళ్ళొచ్చు సార్. ఢిల్లీలో ఉమెన్ సేఫ్టీ చాలా తక్కువ, చాలా వరకు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతాయి.
నిర్భయ కూడా బస్సులోనే జరిగింది. సో అందులో భాగంగానే మిమ్మల్ని మహిళా బస్ డ్రైవర్గా మీకు అవకాశం కల్పించారంటారా? దీనివల్ల మహిళలపై కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇటువంటి తగ్గే అవకాశం ఉంటుంది కదా? ఒకటి చెప్పాలంటే సిఎండి అనేసి దేవిశ్రీ ముఖర్జీ మన ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ చైర్మన్ అనమాట. మేడం ఈ న్యూస్ విని అమ్మాయిలకు కూడా డ్రైవర్గా పెడదాం అమ్మాయిల సేఫ్టీ కోసం అనేసి ఆ రోజు మా మీటింగ్ వచ్చిన రోజు కూడా మాతో ఇదే షేర్ చేసిందనమాట మేడము. అందుకోసం అమ్మాయిల కోసం మీరు మనం షేప్ చేసుకోవాలంటే ముందుకు రారా అని అడిగితే లేదు మేడం అలా ఏం లేదు, మేము పక్కా చేస్తాము, ముందుకు వస్తాం అనేసి ఒక 10 మంది వచ్చాము. అలాగనే ఒక 10 మందిలో పాపం నా తోటి మహిళలు కొంచెం హైట్లో తక్కువ అయ్యారు, అందుకోసమే వాళ్ళు ముందుకు రాలేకపోయారు. నేను ఒక్కదాన్ని ముందుకు వచ్చాను. ఇంతకుముందు ప్రైవేట్ బస్సులో అయింది, డిటీసీ బస్సులో అయింది నాకు తెలియదు. ప్రైవేట్ బస్సులో చాలామంది జెంట్స్ ఉన్నారు, దాన్ని బట్టి అమ్మాయి మీద అత్యాచారం అయింది. దాన్ని బట్టి ఆ మేడం మాకు అవకాశం ఇచ్చింది. అమ్మాయిల మీద చాలా ఘోరమైన ఉమెన్ సేఫ్టీ ఉన్నందుకు మీరు ప్రయత్నిస్తారా? ఉమెన్స్ కోసమే ప్రయత్నిస్తున్నాను, ఉమెన్స్కి సపోర్ట్ ఇస్తాను. మహిళలకు ఏ అవకాశం నా తరపు నుంచి ఏ హెల్ప్ కావాలన్నా నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఒకవేళ నా తరపు నుంచి కాకపోయినా మాకు సీసీటీవీ కెమెరా ఉంది ఇక్కడ, మాకు పోలీస్ హెల్ప్ లైన్ ఆన్లోనే ఉంటుంది, మా డిపో నుంచి కూడా ఆన్లోనే ఉంటుంది, ఏ ప్రాబ్లం రాదు. అలాగనే అని స్టార్ట్ ఒక 5 కిలోమీటర్ దూరంలోనే పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కదా, మన రాష్ట్రం మనకు వచ్చేసింది. 60 సంవత్సరాలు ఫైట్ చేశాం మన రాష్ట్రం కోసం. ముఖ్యంగా మీ నల్గొండ నుంచి కూడా చాలామంది ఫైట్ చేశారు. మన రాష్ట్రం మనకు వచ్చేసింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం కనుక పిలిస్తే అక్కడికి మీరు పోతారా? అప్పుడంటేనేమో జీతం తక్కువ కాబట్టి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చారు. అది ప్రైవేట్ జీతం అన్నమాట సార్. మన రాష్ట్రం పిలిపిస్తుంటే తప్పకుండా వస్తాం సార్. మన రాష్ట్రంలోనే చేయాలని 2 సార్లు నేను అప్లై చేసుకున్నాను. కాకపోతే ఒక అమ్మాయి కాబట్టి ఇవ్వలేకపోయారు, అవకాశం రాలేకపోయింది. ఎక్కడ అప్లై చేశారు? మన ఇమ్లీవన్ బస్ స్టాప్లో ఒకసారి చేశాను, నల్గొండ డిపోలో ఒకసారి చేశాను. అక్కడ బాగానే ఉండే, కానీ ఒక అమ్మాయి అనుకోనే కొంచెం భయపడి ఇవ్వలేకపోయారు. పర్లేదు. ఏ రకంగా హెల్ప్ మీకు తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఎటువంటి హెల్ప్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నారు? కేసీఆర్ సార్ ఎలాంటి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ హెల్ప్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను సార్. తెలంగాణలో పుట్టినందుకు చాలా గర్వకరంగా ఉంది. అదే మా తెలంగాణ ఫస్ట్ టైం రావడం, నేను ఫస్ట్ టైం ఇలాంటి డ్యూటీ చేయడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నాను. మీరు బస్ డ్రైవర్గా సెలెక్ట్ అయ్యి దాదాపు 4 రోజుల ట్రైనింగ్ నడుస్తుంది. సెలెక్ట్ అయినట్టు కూడా అన్ని దేశవ్యాప్తంగా అన్ని పేపర్లు కూడా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? చేశారు సార్. మా మండల్ అధ్యక్షురాలు మా జడ్పీటీసీ గారు చేశారు. అక్కడ నుంచి మా సర్పంచ్ తాతయ్య గారు కూడా చేశారు. ఇంకా చాలామంది మన మండల్కి మహిళా సంఘం చైర్మన్ కూడా చేశారు. అట్లానే మంత్రులు వాళ్ళు అటువంటి స్థాయి వాళ్ళు ఎవరు మీకు ఇంకా కాల్ చేయలేదు? ఇప్పుడు దానికి ఏం కాల్స్ రాలేదు సార్. ఎందుకంటే నేను ఫోన్ డ్యూటీలో ఉన్నప్పుడు చేసి ఉంటారేమో కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను సార్. ఇలా కొంచెం డ్యూటీలో ఇబ్బంది అవుతుంటే ఒక 4-5 డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను సార్. ఒకటి చెప్పాలంటే మన తెలంగాణ V6 ఛానల్ కూడా బాగా హెల్ప్ చేసింది. V6 ఛానల్ కూడా నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగనే అనేసి మన తెలంగాణ న్యూస్ వాళ్ళు చాలామంది వచ్చారు, వాళ్ళకందరికీ కూడా నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఒక్కళ్ళే ఉంటారా ఢిల్లీలో? ఎవరితో కలిసి ఉంటారు మీరు? ఒక సిస్టర్ అనేసి పాపం నాకు ఒక 4 సంవత్సరాల నుంచి ఆజాద్ ఫౌండేషన్ నుంచి ఆ అమ్మాయి క్యాబ్ నడిపిస్తుంది, నా ఫ్రెండ్. అట్లనే సిస్టర్ కూడా అనుకుంటాను వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు సపోర్టు. ఆ అమ్మాయి ట్యాక్సీ నడిపిస్తుంది, మేరో ట్యాక్సీ. ఆమె దగ్గర ఇప్పుడు ట్యాక్సీ ఉంది. ఆ అమ్మాయి సపోర్ట్ ఇచ్చింది, ఆ అమ్మాయి నాతో పాటు ఉంటుంది. ఇంకో సిస్టర్ ఉండే, వాళ్ళిద్దరు సపోర్ట్తో నేను ఢిల్లీలో సేఫ్గా ఉన్నాను సార్. తెలంగాణ ప్రభుత్వం కనుక అడిగితే మీరు ఢిల్లీ దాకా ఎందుకు, తెలంగాణలోనే పనిచేసేందుకు రామ్మా అని పిలిస్తే మీరు వచ్చేస్తారా? తప్పకుండా వస్తాను సార్, తప్పకుండా చేస్తాను సార్. అది నేను అనుకుంటున్నాను. మా నాన్న కూడా ఇక్కడ ఢిల్లీ వాళ్ళు కూడా పిలిచారు, మీ మదర్ని ఫాదర్ని తీసుకొని రండి, మీకు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తాము అనేసి చెప్పారు. కానీ మా అమ్మ ఇక్కడ ఉండలేకపోతుంది సార్. అందుకోసమే అమ్మ కోసం అనేసి ఇక్కడ తీసుకురాలేకపోయాను. నాన్న అయితే ఉండగలుగుతారు, అందుకోసమే అనుకుంటున్నాను. అమ్మ నాన్న కోసమైనా మా పేద ఫ్యామిలీ కోసమైనా సార్ పిలిస్తే తప్పకుండా వస్తుంది సార్. సో మొత్తానికి సరిత అయితే ఖచ్చితంగా
చెప్తోంది. తెలంగాణ ప్రభుత్వం పిలిస్తే ఖచ్చితంగా తాను తెలంగాణలో వచ్చి పనిచేస్తాను, ఆర్టీసీ డ్రైవర్గా తనకు అవకాశం కల్పించినా లేకపోతే కేసీఆర్ గారు ఎటువంటి సహాయం చేసినా తను ఖచ్చితంగా తాను ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సానియా మిర్జాకు సహాయం చేసింది, మహిళా పైలట్గా ఒక ట్రైబల్ ఉమెన్కి సహాయం చేసింది. అదే సమయంలో ఒక ట్రైబల్ మహిళా బస్ డ్రైవర్గా, దేశంలోని తొలి మహిళా బస్ డ్రైవర్గా తెలంగాణ నుంచి చెప్పుకైంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సరితకు సహాయం చేస్తుందని మనంతా కూడా ఆశిద్దాం. కెమెరామెన్ రాజశేఖర్ శ్యామ్లతో కలిసి భరత్, V6 న్యూస్, న్యూఢిల్లీ.